వైఎస్ఆర్సీపీ 2024కు సంబంధించి మేనిఫెస్టో రిలీజ్ అయింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అసలు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఏ విధంగా ఉంది, ప్రజలను ఏ విధంగా ఆకర్షిస్తుంది, ఎలా లబ్ధిదారులకు ఏ విధంగా ఉపయోగపడుతుందనే అంశం మీద ఇక్కడ స్థానిక ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోతో మళ్ళీ ఈ రాష్ట్రంలోకి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారా? ఈ మేనిఫెస్టోనే కాదు, ఇప్పుడు మేనిఫెస్టో మార్చకపోయినా సరే ఇది వరకు ఉన్న మేనిఫెస్టో ఉన్నా సరే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే 66,40,000 మందికి లబ్ధిదారులకి ఈ రోజున లబ్ధి అందుతుందంటే సామాజిక ఫంక్షన్ అది ఈ పోయిన మేనిఫెస్టో దానికి మించి చేసాడంటే ఎందుకు రాదు? వై నాట్ 175 కంపల్సరీ వస్తుంది. ఇది ఒక వైఎస్ఆర్సీపీ సింపథియర్గో కాదు, ఒక కామన్ మ్యాన్గా నేను మాట్లాడుతున్నా. ఈ రోజున ఇప్పుడు జర్నలిస్టులకు కూడా 60% ప్రభుత్వం భరాయించి ఇళ్ళు స్థలాలు ఇస్తుంది. ఏ గవర్నమెంట్ ఇచ్చింది? అట్లాగే ఒక 25,000 అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పథకాలు అందేలాగా చేస్తున్నారు. ఎవరిచ్చారు? ఇప్పుడు చాలా మంది అంటున్నారు వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చినటువంటి ఈ మేనిఫెస్టో కొత్తదనం లేదు, పాత పథకాలనే మళ్ళీ అటు ఇటు తిప్పి ఇచ్చారని కూడా కొంతమంది విమర్శిస్తున్న పరిస్థితి. నిజంగానే కొత్తదనం ఎందుకు ఉండాలా? ఇప్పుడు పాత బాగోపోతే కొత్త పెట్టాలి. పాత సూపర్ డూపర్ హిట్ అయినప్పుడు కొత్త ఎందుకు? కానీ దాంట్లో కూడా కొన్ని అమెండ్మెంట్స్ చేసి కొన్ని రాయితీల రూపంలో కానీ లేకపోతే కనుక దాన్ని ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రైతు భరోసాని 80,000 రూపాయలు ఇస్తున్నారు. అది ఇదివరకు లేదు కదా. అంటే జనాలకి ఏదైతే నీడ్ ఉందో మీరు ఎంత తినగలుగుతారు అంత పెడతాం, కానీ మీరు ఎక్కాసి అయిపోయినంత ఎవరు పెట్టలేరు. అలా కానీ అటు చూసుకుంటానా మరి చంద్రబాబు నాయుడు 6 గ్యారంటీలు అంటూ చాలా అట్రాక్టివ్ పథకాలు పెట్టాడు. ఆడవాళ్ళకి బస్ ఫ్రీ అంటున్నాడు. దానికి మొగ్గు చూపే అవకాశం లేదా మా లేడీస్? అలా అయితే ఈ చిన్న 6 గ్యారంటీలు సూపర్ 6 అన్నారు కదా, ఈ నిజంగా చెప్పాలంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, చంద్రబాబు ఏ రోజు కూడా చెప్పింది ఎప్పుడు చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు నేను మొన్న 2019లో చూసాము, చెప్పేది చేస్తాడు. ఇప్పుడు బస్ ఫ్రీ అని పెట్టాడు. తెలంగాణలో చూసాం, జుట్లు కొట్టేసుకుంటున్నారు బస్ ఫ్రీ పథకం ద్వారా. అలాంటి పథకాలు ఎందుకు? చేయూత పథకం ఇచ్చారు. ఇప్పుడు అమ్మఒడి 15,000 నుంచి 17,000 రూపాయలు చేశాడు. ఇలాంటి ఉపయోగపడే పథకాలు ఇస్తే పిల్లలకు కానీ ఆడవారికి కానీ ఉపయోగం. వాళ్ళ పిల్లల్ని చదివించడానికే, పిల్లల భవిష్యత్తు బాగు చేయడానికే ఉపయోగపడతాయి. అంతెందుకు ఇంగ్లీష్ మీడియం వద్దన్నారు. ఈ రోజున పేదవాడు పిల్లాడు కొనుక్కొని చదవలేని చదువుని ఈ రోజున ఐక్యరాజ్య సమితికి తీసుకెళ్ళినటువంటి జగనన్న అసలు నిజంగా ఎంత గొప్ప విషయం అండి అది. ఒక చదువుని ఈ రోజు నా పిల్లోని చదివించాలంటేనే కొన్ని లక్షల రూపాయలు అవుతుంది. ఈ రోజున పేదవాడి పిల్లోడు అలా చదవటం, ఐక్యరాజ్య సమితి తీసుకెళ్ళటం, ఇంగ్లీషు మాట్లాడితే ఏ తల్లిదండ్రులు నచ్చదు ఇంగ్లీష్ మాట్లాడితే. నా బిడ్డ మాట్లాడుతుంటే చాలా సంతోషపడుతుంది. అలాగే ప్రతి బిడ్డ ఇంగ్లీష్ మాట్లాడితే సంతోషపడతారు. వీళ్ళు మాత్రం ఇంగ్లీష్ వద్దు అంటున్నారు. వాళ్ళకి ఎప్పటికి కూడా పేదవాడు ఎప్పుడు నాకు ఇంట్లో పనోడే ఫిక్స్ అయిపోయాడు. ఓకే అన్న, ఈ మేనిఫెస్టోతో మళ్ళీ అధికారంలో రాబోతున్నారంటే ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి? అసలు అధికారంలోకి రాబోతున్నది మెజారిటీ ఎంత? 151 పై ఎంత వస్తుంది? ఇదే మాటలు జరుగుతున్నాయి. ఇప్పుడు రోడ్ల మీద బస్సు యాత్ర వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు డబ్బులు ఇస్తే వస్తారో లేకపోతే ఇంకోటి ఇస్తే వస్తారో అని. ఎవరైనా ఎండల్లో బస్సులు వెనకాల తిరిగేది 16 కిలోమీటర్లు జగనన్న వెళ్తుంటే బస్సులు వెనకాల తిరుగుతూ వెళ్తే జనాల్లో గుండెల్లో జగనన్న ఉన్నాడు కాబట్టి, జనాలు గుండెలో దూరిపోయి అన్నాడు కాబట్టి అలాగే అభిమానంతో వెళ్తున్నారు. వై నాట్ 170 కంపల్సరీ 175 కొట్టి తీరుతాడు జగనన్న. రిలీజ్ అయినటువంటి ఈ మేనిఫెస్టో 2024 వైఎస్ఆర్సీపీ ఎలా ఉంది? అసలు ప్రయోజనకరంగా ఉందనుకుంటున్నారు? చాలా ప్రయోజనకరంగా ఉంది. సంక్షేమానికి ఎప్పట్లాగే మంచిగా బాట వేస్తూ జగన్ గారు నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం అయితే ఈరోజు చూసాము. నవరత్నాలు 2.0 కూడా అంటున్నారు. నవరత్నాలు 2.0 అనండి, ప్లస్ అనండి, చాలా ముఖ్యంగా ఎప్పట్లాగా వైద్యానికి విద్యకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ తీసుకున్న ఈ మేనిఫెస్టో ఖచ్చితంగా జనరంజకంగా ఉంటుంది, ప్రజలకు సంక్షేమంగా ఉంటుంది. జనరంజకమే కాదు, మళ్ళీ మహిళలకి పెద్దపీట వేస్తూ మళ్ళీ పథకాలు కూడా మహిళలకే చెందాలని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. దీన్ని ఎలా చూస్తారు ఒక మహిళ? ఖచ్చితంగా ఉమెన్ ఎంపవర్మెంట్కి
చాలా మంది మాటలు కబుర్లు చెప్పడం విన్నాం, కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ని అక్షరాల తన చేతల్లో చూపించిన ఒకే ఒక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటు అమ్మఒడి నుంచి ప్రారంభించి వృద్ధాప్య పెన్షన్ వరకు స్త్రీలకు ఎన్ని రకాలుగా సహాయం చేయాలో, ఆసరైన భరోసా అయిన, సున్నా వడ్డీ పథకాలైన అన్ని రకాలుగా స్త్రీలకు మెయిన్ సంక్షేమానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉమెన్ ఎంపవర్మెంట్ని బాగా రుజువు చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నిజంగా ఒక మంచి సంఘటన ఒకటి ఉంది మహిళలకి, చేయూత. ఇప్పటి వరకు వైఎస్ఆర్ చేయూత 75,000 ఇచ్చారు, దీన్ని డబల్ చేయడం వల్ల ఎట్లా ఉంది మీకు? ఖచ్చితంగా చేయూత అంటే ఆ మాటలోనే ఒక సపోర్ట్, ఒక భరోసాని మనం చూస్తూ ఉన్నాం. మరి ఆడవాళ్ళు, స్త్రీలు ఎంటర్ప్రినర్స్గా ఎదగాలన్నా, వాళ్ళు తమకు స్వయంగా వాళ్ళు ఎదగాలనుకున్నా, తమ కాళ్ళ మీద తమ నిలబడాలనుకుంటే ఈ చేయూత వాళ్ళకి ఎంతో ఉపయోగపడింది. ఎంతో మంది, ఎన్నో లక్షల మంది లబ్ధి పొందారు. కుట్టు మిషన్లు పెట్టుకున్నారు, గ్రాసరీ షాప్స్ పెట్టుకున్నారు, క్యాటిల్స్ పెట్టుకున్నారు, ఎన్నో రకాలుగా వాళ్ళు. చాలా మంది అంటున్నారమ్మా, తెలుగుదేశం వాళ్ళు కానీ ప్రతిపక్షాలు అంటున్నాయి, ఏముంది ఏం లేదు కదా పాత మేనిఫెస్టో అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెరీ ఆనెస్ట్ అండ్ ప్యూర్ లాయల్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. తను ఏదైతే చేయగలరో, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్నారు. దొంగ మాటలు చెప్పలేదు, మ్యాజిక్లు, సూపర్ 6లు లాంటి మ్యాజిక్లు చేయలేదు, కానీ సూపర్ 10లు లాంటి మ్యాజిక్లు చేయలేదు. కానీ ఖచ్చితంగా తను ఏదైతే చేయగలరో అదే సాధ్యమైన హామీల. మరి ఎక్కువగా డెవలప్మెంట్ కూడా అవకాశాన్ని ఇస్తూ ఈసారి ఒక మంచి మేనిఫెస్టోని రిలీజ్ చేయడం చూసాం మనం. బాగుందంటారా మరి అధికారంలోకి ఈ మేనిఫెస్టోతో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా 100% వస్తారు. ఈ మేనిఫెస్టో ఎలా ఉంది అసలుకి? అంటే నవరత్నాలు ఆల్రెడీ మనం చూసాం, నవరత్నాలనే కొన్ని అటు ఇటుగా వేసి ఆ రత్నాన్ని ఇటు ఆ రత్నాన్ని ఇటు వేసారు అని చెప్తూ ఉన్నారు. ఈ నవరత్నాల ప్లస్తో లేదా నవరత్నాలు 2.0తో మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలో రాబోతున్నాయి రాష్ట్రంలో. అంటే మీరు శంకర్ రోబో సినిమా చూసుంటారు, సూపర్ హిట్ అయింది. రోబో 2.0 తీశాడు, బంపర్ హిట్ అయింది. ఖచ్చితంగా నవరత్నాలు ప్లస్ 100% సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇది పూర్తిగా పేద మధ్య తరగతి కుటుంబాలకు చెందినటువంటి మేనిఫెస్టో. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో మీరు చూసారు, 600 హామీలు ఇచ్చాడు, కానీ కనీసం అందులో 20% కూడా నెరవేర్చకుండా ఆ మేనిఫెస్టోని ఆన్లైన్లో డిలీట్ చేసుకున్నాడు. అదంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు సూపర్ 6 అంటూ చంద్రబాబు నాయుడు ఒక 6 హామీలు తీసుకొచ్చాడు. 6 గ్యారంటీ ఏంటి? ఈ గ్యారంటీలకి మొగ్గు చూపుతారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోకి మొగ్గు చూపుతారా ప్రజలు? అంటే చంద్రబాబు నాయుడుకి గ్యారంటీ లేదంటాను ఫస్ట్ నేను. తెలుగుదేశం పార్టీకి గ్యారంటీ లేదంటాను. ఎందుకంటే గ్యారంటీ ఉంటే ఆ పార్టీ సింగిల్ గా పోటీలో దిగేది. ఇవాళ పార్టీకి గ్యారంటీ లేదు కాబట్టి పొత్తులతో భారతదేశంలో అన్ని పార్టీలు తెచ్చుకుని ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ పొత్తు వస్తుంది అని చెప్పి అన్ని పార్టీలు వచ్చిన రంగాన్ని కలుపుకుని పొత్తుగా వచ్చి గ్యారంటీ లేని పార్టీ కాబట్టి గ్యారంటీ లేని మేనిఫెస్టో పట్టుకుని వచ్చాడు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో గతంలో 2019 మేనిఫెస్టో ఏదైతుందో దీన్ని 99% ఇంప్లిమెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా 99% ఇంప్లిమెంట్ చేసిన మేనిఫెస్టోకి ప్లస్ అని యాడ్ చేసి అందులో మరికొన్ని పథకాలను యాడ్ చేసి ఇవాళ ప్రజల ముందుకు వస్తా ఉన్నాడు. ఖచ్చితంగా 150 సీట్లు ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. ఈ మేనిఫెస్టోలో మీకు బాగా నచ్చిన పథకం ఏంటి? అంటే నాకు బాగా నచ్చిన పథకం ఏంటంటే, నేను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని. ఇందులో లాస్ట్లో నేను మేనిఫెస్టో అంతా తిరిగేసినప్పుడు మా కోసం ఏం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారిని వెయిట్ చేశాను. దీంట్లో ఒక అద్భుతమైన పథకం ఒకటి పెట్టాడు. ఏంటంటే ఏళ్ల తరబడి మా వాళ్ళంతా కూడా పోరాటం చేస్తున్న ఒక పథకం ఏంటంటే దళిత పంచాయతీ అనేటువంటి పథకం. అంటే ఎక్కడైతే దళితులు ఒక 500 మంది ఉంటారో దాన్ని దళిత వాడుగా దళిత పంచాయతీగా మేము ఏర్పాటు చేస్తామని చెప్పాడు. దీన్ని బట్టి సునీల్ గారి ఆధ్వర్యంలో ఈ ఉద్యమం చాలా జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది అంటే వాళ్ళు మా ఆనందం కావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే కొత్తగా ట్రై చేస్తా ఉన్నామని చెప్పినప్పుడు మా ఆనందానికి అవదలేదు. యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా దగ్గర ఉంటే గట్టిగా హక్ చేసుకుని ముద్దు పెట్టుకోవాలంటే ఆనందం వచ్చింది మాకు. అంటే సాధారణంగా అంటే మాకు సునీల్ గారి మీద నమ్మకం ఉంది, ఆయన చేసిన వర్క్ మీద నమ్మకం ఉంది, ఆయన హార్డ్ వర్క్ మీద మాకు నమ్మకం ఉంది. అయితే ఎంత త్వరగా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని యాక్సెప్ట్ చేస్తారని, మేనిఫెస్టోలో తీసుకొస్తారని మేమైతే వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. దీన్ని ఒక సర్ప్రైజ్ గా మాకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ గా ఇచ్చాడు మాకు. ఇది ఖచ్చితంగా మా సామాజిక వర్గం అంతా కూడా చాలా కష్టపడి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం. కానీ ఎన్నో పోరాటాలు చేస్తేనే రానటువంటి ఈ హామీ నిజంగా మరి అడగతోలికే ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు? అసలు ఖచ్చితంగా మేమంతా చెప్తున్నాం కదా, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే అవకాశం ఉంటే గట్టిగా హక్ చేసుకుని ముద్దు పెట్టుకోవాలంటే ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే మేము ఏళ్ల తరబడి పోరాటం చేసినటువంటి ఒక పథకం, దాన్ని
మేనిఫెస్టోలో పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో అంటే ఆల్మోస్ట్ అది జరిగిపోయినట్టు అది. ఎందుకంటే గతంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మేనిఫెస్టో అయినా చూడండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పడం ముఖ్యమంత్రి అయినా ఈ మాదిరిగా కానీ అనేక పథకాలు ఆయన ఇంప్లిమెంట్ చేశాడు. ఆయన ఎవరికి ఇచ్చిన హామీలను సరే వదిలిపెట్టలేదు. ఆయన పాదయాత్రలో ఎవరెవరికైతే ఆయన లెటర్లు తీసుకుని హామీలు ఇచ్చాడో అవన్నీ కూడా 2019 మేనిఫెస్టో ప్రకారంగా ఆయన అన్ని హామీలు నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఖచ్చితంగా మాకు ఇచ్చినటువంటి హామీ ఈ దళిత పంచాయతీ దళిత పంచాయతీ హామీని ఈ 2024లో ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పి మనతో చాలా సంతోషంగా ఉంది. ఓకే, మళ్ళీ ఈ మేనిఫెస్టోతో జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాబోతున్నారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా 100% వస్తారు సార్. ఎందుకంటే ఇప్పుడు గత మేనిఫెస్టో చూసారు మీరు, 600 హామీలు ఇచ్చే చంద్రబాబు నాయుడు కనీసం 20% కూడా నెరవేర్చలేదు. 99% అంటే 99% హామీల్ని మేనిఫెస్టోలో నెరవేర్చాడు. పైపెచ్చి ఆయన ఏమంటాడంటే మేనిఫెస్టోని నాకు బైబిల్ తోటి, ఖురాన్ తోటి, భగవద్గీత సమానంగా నేను చూస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు. అంటే మన ఇష్టదైవాన్ని, మన గ్రంథాన్ని ఏ విధంగా చూస్తామో మేనిఫెస్టోని కూడా అదే విధంగా చూస్తానని చెప్పేసి ఆయన చెప్పాడు. ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరిస్తే ఎందుకు ఓటారు ప్రజలు అంతా కూడా లీగల్గా వెయిట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే ఎప్పుడు ఎన్నికలు వస్తాయని. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో 2024 ఏంటి అసలు బాగుందా? ఏమన్నా ప్రయోజనకరంగా ఉందా? మళ్ళీ అవే రత్నాలా? ఏంటి పరిస్థితి? ఇప్పుడు నవరత్నాలు అండి, నవరత్నాలు ప్లస్ ఇది. నవరత్నాలు ఇంతకుముందు ఎలక్షన్ ప్రకటి, ఇది ప్లస్ దాని ప్లస్ ఇది. ఎందుకంటే కొన్ని ఎక్స్ట్రా ఇచ్చినవి ఉన్నాయి, యాడ్ చేశారు దానికి. అదే జనరంజకమైన మేనిఫెస్టో, సింపుల్. ఏంటంటే 100 పేజీలు 600 పేజీలు కాదు, టీడీపీ వాళ్ళు వీళ్ళు వదిలినట్టు సింపుల్గా ఒక ఫోల్డ్ చేసి ఒక A4 షీట్ మనం ఓపెన్ చేసేటట్టుందో క్లియర్గా మహిళలు చదువుకు విద్య సైడ్ ఏమేమి పెట్టాం, ఏమేమి ఎక్స్ట్రా ఇచ్చాం అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది. బ్రహ్మాండంగా ఉంది, ఈజీగా నావిగేట్ చేసుకోవటానికి. మనం చూసినప్పుడు ఏది సెక్షన్ ఎక్కడ ఏంటి ఏమి ఇచ్చారు మనం చూస్తే తేడా తెలిసిపోతుంది. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టోలో కొత్తగా ఏమీ లేదని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. కొత్తగా ఏమీ లేదంటే ఒకటండి, నవరత్నాల్లో అన్నీ ఇమిడిపోయి ఉన్నాయి. పోయినసారి ఆల్మోస్ట్ అన్నీ చేసేసారు. కొద్ది గొప్ప కొద్దిగా చేయలేదు అనుకున్నాయి, కొద్దిగా అందరికీ అందలేదేమో కొంతవరకు కొంతమేరకు అనుకున్న వాళ్ళకి ఈ ప్లస్ నవరత్నాలు ప్లస్తో ఉపయోగపడే ఇదైతే ఖచ్చితంగా ఉంది. వ్యవసాయం అన్నారు, వ్యవసాయానికి పెద్దపీట వేస్తా అని చెప్తున్న పరిస్థితుల్లో ఏంటి రైతు భరోసా 16,000 అయ్యింది, ఎలా ఉంది? రైతులకి ఏమైనా ఉపయోగపడుతుందా? ఎందుకు ఉపయోగపడుతుందండి? బోల్డ్ మంది రైతులు పోయినసారి ఇది మనకి సాంప్రదాయంగా వైఎస్ఆర్ గారి దగ్గర నుంచి వస్తూ ఉన్నది. అది ఎక్కడా రైతులను మనం అసలు మన పార్టీ పేరులోనే రైతులు ఇది ఉంటే రైతులను ఎప్పుడు విస్మరించింది లేదు. మనం రైతు పక్షపాతులం మొదటి నుంచి. పెద్ద ఆయన పెట్టిన లెగసీని కంటిన్యూ చేస్తూనే ఉన్నాం, ఎక్కడ తగ్గించింది లేదు దానికి. ఓకే, చాలా మంది ఊహించారు ఈసారి వైఎస్ఆర్సీపీ 2024 మేనిఫెస్టోలో ఫ్రీ బస్ పాస్ ఉంటుందన్నారు, లేకపోతే డ్వాక్రా రుణమాఫీ ఉంటుందన్నారు, లేకపోతే రైతు రుణమాఫీ ఉంటుందనుకొని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నప్పటికీ ఇవేవీ లేవు. అది జగన్ అన్న స్టైల్ వేరుగా ఉంటుందండి. ఆయన ఒకటి ఫాలో అవరు, ఈయన ఇన్వెంట్ చేస్తాడు ఒకటి, ఈ ఫాలో అవటం ఎవడైనా. ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున చాలా అట్రాక్టివ్గా 6 గ్యారంటీలు అంటూ ఇప్పటికే తెలుగుదేశం చాలా ఇచ్చింది, హామీలు ఇచ్చింది. ప్రజలు అటువైపు మొగ్గు చూపుతారు, ఇటువైపు మొగ్గు చూపుతారు. వాళ్ళు 600 నుంచి 6కు దిగారండి. 600 ఇంతకుముందు 600 పేజీలు, ఇప్పుడు అన్నీ పోయి 6కి దిగి వచ్చారు. అవి ఇస్తారో చేస్తారో కూడా తెలియదు. మళ్ళీ నమ్మకం లేదు జనానికి. నమ్మట్లేదా ప్రజలు? లేదండి, నమ్మకం లేదు. అసలు మీరు ఇస్తారో ఇవ్వరో తెలియని పరిస్థితి, జనం నమ్మే పరిస్థితుల్లో లేరు. కూటమిని, టీడీపీని, ఇంకా ఏడీపీ వచ్చినా నమ్మే పరిస్థితి అయితే లేరు. ఈ మేనిఫెస్టోతో మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అవబోతున్నారా జగన్మోహన్ రెడ్డి? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. నేనైతే మొదటి నుంచి వాదిస్తుంది ఒకటే, 151కి ఒకటి ఎక్కువే వస్తుంది కానీ తగ్గదనేది నా వాదన మొదటి నుంచి. ఇది మాత్రం నేను ప్రగాఢంగా నమ్ముతాను. ఖచ్చితంగా ప్రజలు ఈ మేనిఫెస్టోతో సంతోషంగా ఉన్నారా? చాలా మేరకండి, 99% సంతోషంగానే ఉన్నారు. ఎందుకంటే అవే చెప్పినట్టు ప్లస్ అన్నాం కదా, చూసారా, అవి ఆల్రెడీ ఇచ్చినవే. తనకి ఎడిషన్ కొద్దిగా పెంచడం కానీ ఆయన చేశారు కాబట్టి అంతే. 2024 మేనిఫెస్టో వైఎస్ఆర్సీకి సంబంధించి యువతకు పెద్దపీట వేస్తా అన్నారు, విద్యకు పెద్దపీట వేస్తా అన్నారు. మీరు ఒక యువకులుగా ఈ మేనిఫెస్టోతో మీరు సంతృప్తి చెందుతున్నారు? పూర్తిగా సంతృప్తి చెందుతున్నానన్న. ఎందుకంటే ఈ దేశంలోనే ఏ నియోజకవర్గానికి సంబంధించి ఉపాధి హబ్ అని పెడతానని ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రధానమంత్రి చెప్పాల. దేశంలో మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ప్రతి నియోజకవర్గానికి ఒకటి పెడతానని. యువకులకు ఉపాధి కల్పించడం అంటే గొప్పది ఏముండదు. ఒక నియోజకవర్గానికి ఒక 10 మంది వేసుకున్న 175 నియోజకవర్గాల్లో
10 మందికి ఉపయోగం జరుగుతుందంటే 175 నియోజకవర్గాల్లో అన్నిటి కలిపి ఒక 3,000 మంది కన్నా ఉపాధి జరుగుతుంది కదా. ఇలాంటి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇలా జరుగుతుందంటే మంచిది. కరెక్ట్ బ్రదర్. ఒక అపవాదం అయితే ఉంది ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి మీద, అభివృద్ధి లేకుండా, లేకపోతే పరిశ్రమలు లేకుండా, లేకపోతే యువతకి ఉపాధి లేకుండా అని అభివృద్ధి అంటే ఏంది? అంబేద్కర్ గారు ఏం చెప్పారు? మనం అభివృద్ధి చెందినప్పుడు దేశం అభివృద్ధి చెందింది. ఆర్థిక అభివృద్ధి అంటే మనుషులు ఆర్థికంగా ఎదిగినప్పుడే ఈ దేశం కూడా అభివృద్ధి వైపు పయనిస్తుందని చెప్పారు. అదే చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏం చేస్తున్నాడు? పేదలకు పెత్తందారుల మధ్య యుద్ధం జరుగుతుందో పేదల వైపు నిలబడ్డాడు, పేదల్ని ఆర్థికంగా పైకి లేపుతున్నాడు. మంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అంత పేదలకే దోచి పెడుతున్నారని కూడా అంటున్నారు. పెత్తందరుడు పైన ఉన్నాడు, వాడి కాడ నుండి దోచుకుంటానికి మా కాడ ఏమీ లేదు. పేదల వైపు కాదు, పేదల వైపు నిలబడి ఇది కూడా మీది మీకు ఎత్తున్నామని మాకెత్తున్నాడు అంతే. పెత్తందరుడు కాడ నుండి మాకు ఇట్లా మాకు రావాల్సింది మాకు ఎత్తున్నాడు, మా వైపు నిలబడుతున్నాడు అంతే. పెత్తందరులకు ఏం లేదంటే ఉండవాళ్ళకి ఎందుకన్నా? ఇప్పుడు ఉండదు వాళ్ళ కాడ, వాళ్ళకి ఎందుకు? లేనోళ్ళం ఇప్పుడు 100 రూపాయలు లేనోడికి ఇస్తే వాడు తింటాడు. 1000 రూపాయలు ఉన్నవాడి కాడికి వెళ్ళి 100 రూపాయలు ఇచ్చి వాడికి 1100 చేసాకంటే ఏమి లేనోడికి 100 రూపాయలు ఇస్తే వాడు తింటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పెద్దగా తేడా ఏం లేదు అని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఇటువైపు 6 గ్యారెంటీలు అంటూ తెలుగుదేశం పార్టీ ఒకటి ఇది ఇచ్చింది. అవి ఎలా చూస్తారు? మేము చంద్రబాబు లాగా మాటలు చెప్పమన్నా, మేము చేసేదే చెబుతాం, చెప్పిందే చేస్తాం. జగన్మోహన్ రెడ్డి చేసేదే నేను ఇదిగా చేయగలను అనుకుంటేనే అది మేనిఫెస్టోలో పెట్టి నేను ఇది చేస్తానమ్మని ప్రజల దగ్గరికి వెళ్తాడు. సూపర్ 6లు, సూపర్ 100లు, సూపర్ 600లు పెట్టి వాళ్ళని మోసం చేయడం, ఆయన క్రెడిబిలిటీని ఆయన కోల్పోలేడు. కాబట్టి నేను ఇది చెయ్యగలనమ్మా అని అనుకున్నాడు, అదే చేస్తానని మేనిఫెస్టో ద్వారా చెప్పాడు అంతే. ఈ మేనిఫెస్టో చూసి యువత ఏమైనా భరోసా ఉందా? భరోసా కల్పిస్తుందా ఇది? తప్పకుండా అన్న, ఎందుకు లేదు? ఇప్పుడు వైఎస్ఆర్ అంటే ఆరోగ్యశ్రీ అని ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే అమ్మఒడి గుర్తొచ్చింది. ఇప్పుడు అమ్మఒడికి 17,000 రూపాయలు ఇస్తానండి. అది గొప్ప విషయం కాదా? యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానండి. ఈ దేశంలోనే ఏ రాష్ట్రం కల్పించని 3,2 లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి సచివాలయం ద్వారా కల్పించాడు. ఈ దేశంలో ఎవరు కల్పించాలా? అది యువతకి ఈ దేశంలోనే మొట్టమొదట ఉద్యోగాల్లో పెద్దపేట చేసింది ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి.